హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మన మనీని బ్యాంక్లో కనుక ఎఫ్డి చేసినట్లయితే కనుక మనకి కొద్దిగా మాత్రమే లాభం ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ లాభం రావాలంటే కనుక ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఎక్కువ లాభం వస్తుంది. అది ఎలాగా అన్నదైతే చూద్దామండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. మా ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉందండి. వాళ్ళు భార్యాభర్త, వాళ్ళకైతే ఇద్దరు ఆడపిల్లలు. అయితే పిల్లల్ని అయితే బాగా చదివించి, ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి పిల్లల్ని బాగా చదివించి జాబ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఆ విధంగానే పెద్ద పాప ఏమో ఎంసీఏ చేసింది. ఎంసీఏ చేసిన తర్వాత కాలేజ్లోని లెక్చరర్గా అయితే వర్క్ చేస్తుంది. ఒక 2 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది. తర్వాత చిన్న పాప వచ్చేసి డిగ్రీ అనుకుంటా చదువుతుందండి. ఇంకా పెద్ద బాబుకి మ్యారేజ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యి ఫాదర్ ఏం చేశారంటే, ఈ 2 సంవత్సరాల నుంచి పాప జాబ్ చేస్తుంది కాబట్టి ఆ డబ్బులు ఏదైతే వస్తాయో శాలరీ డబ్బులు అవి ఈయనకి వచ్చే ఇన్కమ్ కొద్దిగా అలాగా దాచి చీట్లు అయితే వేసి ఒక 5 లక్షల రూపాయలు అయితే చేశారండి. ఆ 5 లక్షల రూపాయలు మనము ఎఫ్డి కనుక వేసేసుకుంటే బ్యాంక్లో కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మ్యారేజ్ టైంలో ఖర్చులకి వాటికి పనికొస్తాయని చెప్పేసి బ్యాంక్లో ఇంకా ఎఫ్డి అయితే వేశారు. అది కానీ 2 సంవత్సరాలకు గాను ఎఫ్డి వేశారంట. అయితే ఇంకా వాళ్ళు కట్నానికి వాటికి వచ్చేసి పాపకి ఏదో సైట్ ఇద్దామని చెప్పేసి ఎక్కడో సైట్ అయితే కొనిపెట్టారంట. పిల్లలిద్దరికీ చెరుకో సైట్. అయితే ఇంకా ఆ కట్నానికి చూసుకోకర్లేదు, కాకపోతే పెళ్లి ఖర్చులకి వాటికి ఉంటాయని చెప్పేసి 5 లక్షలు బ్యాంక్లో ఎఫ్డి అయితే వేసుకున్నారు. మన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఇంట్లో పెట్టుకుంటే మనకేమవుతుందంటే అనవసరమైన ఖర్చులన్నీ కూడా గుర్తొస్తాయి. అలాగా అనవసరమైన ఖర్చులు అయిపోతాయి. అట్లా కాకుండా మనం బ్యాంక్లో వేసుకుంటే మనకి ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది. అదే కనుక మనము ఒకవేళ మన దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే కనుక బ్యాంకులో కన్నా మనకి ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని చెప్పి ఆశపడి మనం ఎవరికైనా వడ్డీకి ఇచ్చామనుకోండి, అసలుకే ఎసరు వస్తుంది. సో ఇంకా మనము బ్యాంక్లో వేసుకుంటే ఇంకా మనకి సేఫ్ కాబట్టి దానికి సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి మనం బ్యాంక్లోనే ఖచ్చితంగా వేసుకుంటాం. అలా వేశారు. వాళ్ళు కూడా ఒక 5 లక్షల రూపాయలు 2 సంవత్సరాల పాటు ఎఫ్డి అనేది వేశారు. వేసిన ఒక సంవత్సరానికి ఏమో వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఇంకా ఆ డబ్బుల్ని వెనక్కి తీయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. కానీ అందులోనే ఒక 3 లక్షల రూపాయలు తీసుకుంటే సరిపోతాయంట. ఇంకొక 2 లక్షల రూపాయలు వాళ్ళకి అవసరం లేదు. అలా చిన్న పాప ఏదో కోర్స్ చేస్తా అని అంటుంది. సరే అప్పటికేమైనా అవసరం అయితే కనుక అప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఆ 2 లక్షల రూపాయలు కాకుండా 3 లక్షల రూపాయలు తీసుకుందాం అని చెప్పేసి అనుకొని వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి ఇలాగా ఎఫ్డి ఉంది 5 lakhsది, కానీ దాంట్లో మాకు 3 లక్షల రూపాయలే కావాలి అని చెప్పేసి చెప్పారంట. కానీ అలా చేయడం, అలాగా 2 lakhs ఉంచేసి 3 lakhs ఇవ్వడం అనేది కుదరదండి. మొత్తం ఆ ముందు ఏదైతే ఎఫ్డి ఉందో ఆ ఎఫ్డి బాండ్ తీసుకొచ్చి అది మొత్తం క్యాన్సిల్ చేసుకొని తర్వాత మనీ తీసుకున్న తర్వాత కావాలంటే మీరు మళ్ళీ వేసుకోండి, ఎంత ఎంత వేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకొని ఒక సంవత్సరానికి అయితే ఒక సంవత్సరానికి, 2 సంవత్సరాలకి అయితే 2 సంవత్సరాలకి పెట్టుకొని టైము వేసుకోండి అని చెప్పేసి చెప్పారంట. ఇంకా సరే అని చెప్పేసి ఆ ఎఫ్డి ఇంకా క్యాన్సిల్ చేసేసి వాళ్ళు అమౌంట్ అయితే వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, ఈ 2 సంవత్సరాల కన్నా వేశారు కదా వాళ్ళు, కానీ వాళ్ళు సంవత్సరం లోపే తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఈ ఒక 7.25% చొప్పున ఇంట్రెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక 2 సంవత్సరాలకి 5 లక్షలు కనుక ఎఫ్డి అలాగే ఉంచితే కనుక 74,000 రూపాయల ఇంట్రెస్ట్ అయితే వచ్చేది. వాళ్ళకి వచ్చి 5,74,000 రూపాయలు అయితే అయ్యాయి. కానీ వాళ్ళు ఒక సంవత్సరం లోపే వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే దగ్గర 37,000 రూపాయల ఇంట్రెస్ట్ అయితే రావాలి. అయితే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏదైతే టెన్యూర్ తీసుకున్నారో ఆ టెన్యూర్ కన్నా ముందు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మనీ అన్నది, సో వాళ్ళకి పెనాల్టీ అన్నది పడుతుంది. అంతేకాకుండా వాళ్ళు 2 yearsకి అయితే 7.25% ఇంట్రెస్ట్, కానీ 1 yearలోనే తీసేస్తారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి తగ్గుతుంది. మొత్తం తగ్గిన ఇంట్రెస్ట్ ప్లస్ 1% ఏమో పెనాల్టీ, అవన్నీ కలిపి వాళ్ళకి దగ్గర ఒక 28,000 రూపాయలు మాత్రమే వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నది వచ్చింది ఒక సంవత్సరానికి గాను. అలాగే తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఒక 2 లక్షల రూపాయలు అలా చిన్న పాప కోర్స్ కోసం ఉంచుకున్నారు కదా,
అవి అలాగే ఒక సంవత్సరానికి మాత్రమే వేసుకున్నారు. ఒకవేళ మళ్ళీ మనం అవసరం వస్తే కనుక మా గబుక్కున 2 సంవత్సరాలకి వేసుకుంటే మళ్ళీ మనకి లాస్ వస్తుందేమో అని చెప్పేసి అట్లాగైతే వాళ్ళు సంవత్సరానికి మాత్రమే వేసుకున్నారు. ఇంకా పెద్ద పాపది మ్యారేజ్ అది అయిపోయింది. వాళ్ళకి సరిపోయినాయి డబ్బులు, అవన్నీ సరిపోయినాయి. ఇంకా 2,00,000 ఎఫ్డి అన్నది ఇంకా అలాగే ఉంచేశారు. ఒక 6 నెలలు తర్వాత ఇంకా పాప ఏదో కోర్స్ అనుకుంది కదా, ఆ కోర్సు జాయిన్ అవుతాను అని చెప్పేసి దానికి అప్లికేషన్ అది పెట్టుకుంటాను, నాకు అమౌంట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. 2 lakhs వేశారు కదా, ఆ 2 lakhsని కూడా వాళ్ళు అందులోంచి డ్రా చేసేసుకున్నారు. ఇంకా మళ్ళీ సేమ్ ఎప్పుడైతే ఫస్ట్ టైం సిచ్యువేషన్ ఏదైతే ఎదురైందో సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ వాళ్ళకి ఎదురైంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ తక్కువ, 6 monthsకి తీసేసుకున్నారు. 1 year అని చెప్పి తర్వాత ఏమో పెనాల్టీ అవన్నీ కూడా మళ్ళీ అలాగా అన్నీ కలిపి అసలు ఏమీ లాభం లేకుండా, పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ లేకుండా, బెనిఫిట్ అనేది వేసినందుకు బెనిఫిట్ అనేది ఏమీ లేకుండా పోయింది. అయితే అట్లా కాకుండా ఎప్పుడైనా సరే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం బ్యాంక్లో ఖచ్చితంగా ఎఫ్డి అనేది చేసుకున్నప్పుడు అప్పుడు ఏ విధంగా ఎఫ్డి చేసుకుంటే మనకి లాభం అన్నదైతే కనుక చూసినట్టయితే కనుక మనం 5,00,000 రూపాయలు ఎఫ్డి అనేది వేసామనుకోండి. ఆ 5,00,000 రూపాయలు మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకునే బేసిస్ మీద అయితే వేసుకోండి. అంటే మంత్లీ మనము ఇంట్రెస్ట్ అన్నది ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకునే బేసిస్ మీద. మళ్ళీ అలా కాకుండా మళ్ళీ ఏంటంటే యాన్యుటీ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కొన్ని బ్యాంక్స్లో. అలా ఎలా ఉంటుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ తీసుకోవడం ఉంటుంది. అలా కాకుండా మనం ఓన్లీ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకునే బేసిస్ మీద వేసుకుంటే మనది ఏదైతే అసలు మొత్తం ఉందో ఆ అమౌంట్ ఏమీ కదపకుండా ఇంట్రెస్ట్ వచ్చేలాగా వేసుకున్నప్పుడు మనకి 5,00,000 రూపాయలకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే ప్రతి నెల 6% చొప్పున వేసుకున్నట్టయితే కనుక మనకి 3,250 వరకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ప్రతి నెల. వచ్చినప్పుడు ఆ వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ డబ్బులతోనే మనము 1,00,000 రూపాయల చీటీ వేసుకోవచ్చు. ఆ 1,00,000 రూపాయల చీటీ 25 నెలలకు వేసుకున్నాం అనుకోండి, దానికి మనకి ప్రతి నెల కట్టుబడి వచ్చేసి 3,000 నుంచి 4,000 రూపాయల వరకు కట్టుబడి అనేది వస్తుంది. ఇంకా తక్కువే కూడా రావచ్చు అలా పాటను బట్టి. సో మనం ఇలాగ చీటీ ప్లాన్ చేసుకుంటే కనుక మనకి ఈ 24, 25 నెలల్లోని ఎప్పుడైనా సరే అవసరమైతే ఆ చీటీ కూడా పాడేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు కూడా మనకి వస్తాయి. తర్వాత ఎప్పుడైనా సరే మనకి మనీ అవసరం అనుకోండి, వెంటనే మనతో ఇంకా ఏ పెనాల్టీ పడకుండా మన ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనం ఇంకా క్యాన్సిల్ చేసుకొని తెచ్చేసుకోవచ్చు. అలాగా వేసుకున్నట్టయితే కనుక మనకి చాలా అంటే చాలా లాభం ఉంటుంది. ఎట్లాగా మనము 5,00,000 రూపాయలు 2 సంవత్సరాల పాటు ఇంట్రెస్ట్కి వేసినా సరే మనకి అంతా కూడా కలిపి మనకి ఎంత 74,000 రూపాయల వరకే ఇంట్రెస్ట్ వచ్చింది. అది కూడా 7.2% ఇంట్రెస్ట్ చొప్పున. కానీ ఇక్కడ మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక 5,00,000 రూపాయలకి మనకి ప్రతి నెల మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకునే బేసిస్ మీద వేస్తే దగ్గర 6% వరకు అక్కడ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. అంటే 6% అంటే ఏమీ లేదండి, మన మామూలు భాషలో చూసుకున్నట్టయితే కనుక 60 పైసలు అలా అనుకోవచ్చు. అలాగే మనకు ఒక 1 lakh చీటీ వేసుకున్నాము. ఈ చీటీకి ఎప్పుడు కూడా మనకి ఫ్రెండ్లీ చిట్ అనుకోండి, కమిషన్ చిట్ కాకుండా ఫ్రెండ్లీ చిట్ వేసుకున్నాం అనుకోండి, దానికి మనకి రూపాయి వరకు ఇంట్రెస్ట్ అనేది కలుస్తుంది. సో అట్లా కలిపితే అదొక 6%, ఇదొక 1.25%, అట్లాగా మనకి ఇక్కడ అమౌంట్ అనేది చాలా ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా మనం 1 lakh మనం చేసుకోవచ్చు. 5 lakhsకి మనం 2 yearsలో 1 lakh అన్నది చేసుకోవచ్చు. అది మనం అలా కాకుండా మనము బ్యాంక్లో వేసినట్టయితే కనుక మనం తీయకపోయినా సరే ఒక 74,000 రూపాయలే మనకి అమౌంట్ అనేది అవుతుంది. అట్లా కాకుండా ఈ విధంగా వేసుకుంటే మనకి చాలా అంటే చాలా లాభం అయితే ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే మనకి ఎప్పుడైనా డబ్బులు మధ్యలో అవసరమైనవి అనుకోండి, అంత అమౌంట్ అవసరం కాకుండా కొంత అమౌంట్ అవసరమైనా సరే మనం ఆ అమౌంట్ని తీసుకోవడానికి కూడా పెనాల్టీలని అవన్నీ ఇవన్నీ మన డబ్బులు అక్కడ పెట్టి మళ్ళీ మనకి లాభం ఏమీ లేకుండా కాకుండా ఇలాగ ఒక లాభం వచ్చే పద్ధతిలో మనం కనుక వేసుకున్నట్టయితే మనకి బాగుంటుంది. మళ్ళీ ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనము 5,00,000 రూపాయలు మనం ఎఫ్డి వేస్తున్నాం అనుకున్నా, అలాగనే కాదు 5,00,000 కాదు, ఒక 50,000 రూపాయలు వేసుకున్నా సరే వాటిని కూడా ఒక 2 పాతికలుగా వేసుకోవడం, లేదంటే 5,00,000 రూపాయలు వేసుకున్న 2,50,000 ఒకటి, 2,50,000 ఒకటి, అట్లాగా విడదీసి మనము ఇలాగా ఎఫ్డీస్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా మనకి అవసరం అయితే కనుక మనం సగం ఒక ఎఫ్డి మనం క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. 2 ఎఫ్డీలు కాకుండా
ఒక ఎఫ్డి క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మొత్తం ఒకేసారి వేసామనుకోండి మొత్తం క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. పెనాల్టీలు అవన్నీ కూడా అలా కాకుండా మనం కనుక ఏ విధంగా ప్లాన్ చేసుకొని మంత్లీ ఇంట్రెస్ట్ బేసిస్ మీద ప్లాన్ చేసుకొని మనం వేసుకున్నట్టయితే కనుక మనకి చాలా లాభం అయితే ఉంటుంది. ఇదండి, మనం కనుక ఎఫ్డి కనుక బ్యాంక్లో వేస్తున్నట్టయితే కనుక మనము ఎక్కువ లాభం రావాలి అంటే కనుక ఇలా ప్లాన్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.